ఈ రోజుల్లో ఉభయ కుశలోపరి లాంటి పదాలు మాత్రం ఎందుకు గుర్తుంటాయి? ఇక్కడ మేము క్షేమం, అక్కడ మీరంతా క్షేమమని కలుస్తాను అన్న అర్థంలో ఒకప్పుడు ఈ పదాన్ని వాడేవారు. ప్రయాణ సాధనాలు ఇప్పటిలా లేని రోజుల్లో దూరాభారం వల్ల ఆత్మీయులను చూడటానికి తరచూ వెళ్లే పరిస్థితి లేనప్పుడు కబుర్లన్నీ కలబోసుకొని వచ్చే ఉత్తరాలే ఆ కొరత తీర్చేవి. ఫోన్లు, ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చి ఉత్తరాలను మ్యూజియంలోకి నెట్టేశాయి. ఉత్తరాలు కేవలం క్షేమ సమాచారాన్ని తెలిపే మాధ్యమాలుగానే కాకుండా ఆత్మీయతానుభూతులను నిలయాలుగా ఉండేవి. అందుకే వాటి రాక కోసం వాకిట నిలబడి ఎదురు చూసేవారు. కొందరి ఉత్తరాలు చదువుతుంటే రాసిన వ్యక్తి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టు అనుభూతి కలిగేది. పురాణేతిహాసాలలో సైతం ఉత్తరాల ప్రసక్తి పలు చోట్ల కనబడుతుంది. భాగవతంలో రుక్మిణి కృష్ణుడికి తన ప్రణయ సందేశాన్ని ఉత్తర రూపంలోనే రాసి అగ్నిజ్యోతరుని ద్వారా చేరవేసిందనేది అందరికీ తెలిసిందే. శకుంతల, దమయంతి అందరూ ప్రేమలేఖలు రాసిన వారే. ఫోన్లో టెక్స్ట్ మెసేజీలు ఎన్ని పంపుకున్నా, వీడియో కాల్లో ఎంతసేపు మాట్లాడినా ఎందుకో ఉత్తరాల లేని మాధుర్యాన్ని మిస్ అవుతున్నామని అనిపిస్తుంది. కష్టసుఖాలు, మంచి చెడు మనసు విప్పి అక్షరాలలో పొందుపరిచిన ఉత్తరాలు కుటుంబ చరిత్ర సాక్ష్యాలు. ఎన్నో పుస్తకాలకు అవి ముడిసరికయ్యాయి. జైలు నుంచి నెహ్రూ తన కుమార్తె ఇందిరకు రాసిన ఉత్తరాల్లో ప్రపంచ చరిత్ర పాఠాలుంటాయన్న సంగతి చాలా మందికి తెలిసిందే. ఉత్తరాలు రాసేవారి దస్తూరిలో వారి మనోభావాలు, ఉద్వేగాలు ప్రతిబింబిస్తాయి. ఆత్మీయులను కలుచుకుంటూ మనసులో పెళ్లిబుకే భావాలను అక్షరాల్లో పెడుతున్నప్పుడు ప్రేమనంతా రంగరిస్తున్నట్లే ఉండేది. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో నిమగ్నుడైన సైనికుడికి ఇంటి నుంచి వచ్చిన ఉత్తరం ఇచ్చే మనోధైర్యాన్ని మాటల్లో కొలవలేము. కవర మీద దస్తూరి చూడగానే ఉత్తరం ఎక్కడి నుండి వచ్చిందో, ఏమి రాసి ఉంటారా అని ఊహించడంలో ఉండే ఆనందం దేనికి సాటిరాదు. ఉత్తరం తెరిచి ఉభయ కుశలోపరి అన్న మాటే చదవగానే మనసు ఆ ఇంటి ముంగిట వారిపోయేది. సాంకేతిక ప్రబంధనంలో పడి సున్నితమైన అనుభూతులను ఎన్నింటినో కోల్పోతున్నామన్నది వాస్తవం. లేఖలు, జీవన రేఖలు, మనిషిపోయిన అతని మధుర స్మృతులు లేఖల రూపంలో సజీవంగా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు అయినా ఉత్తరాలు రాసుకుందాం. లేఖారచనలోని ఆనందాన్ని భావితరాలకు అందిద్దాం.